ఈ వీడియోలో ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు డిబేట్ చేసి ఆడిన ముగ్గురు యంగెస్ట్ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. నంబర్ 3 ప్రయాస్ రే బర్మన్. ఈ 16 ఇయర్స్ ప్లేయర్స్ 2019 మెగా యాక్షన్లో ఆర్సీబీ 1.5 crores బై చేసింది. అయితే తన ఫస్ట్ మ్యాచ్ మార్చ్ 31, 2019న ఎస్ఆర్హెచ్పై ఆడారు. ఈ మ్యాచ్లో తను 4 ఓవర్స్లోనే 14 ఎకానమీతో 56 రన్స్ ఇచ్చి అలానే బ్యాటింగ్లో కేవలం 19 రన్స్ చేసి డిబర్స్ మ్యాచ్లోనే దారుణంగా ఫెయిల్ అయ్యారు ఈ ప్లేయర్. నంబర్ 2 అల్లా గజన్ఫర్. ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఐపీఎల్ 2024లో కేకేఆర్ బై చేసింది. ఈ ప్లేయర్ స్టాట్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్. అంటే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ఓడిఐ మ్యాచ్లో 6 వికెట్స్ తీసి బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ లైనప్ని మొత్తం డిస్టర్బ్ చేశారు. అలానే ఈసారి ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో ఈ ప్లేయర్ని 4.80 crores ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. నంబర్ 1 వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో 1.1 crore రాజస్థాన్ రాయల్స్కి సోల్డ్ అయిన ఈ ప్లేయర్ ఐపీఎల్ హిస్టరీలోనే యంగెస్ట్ ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశారు. కేవలం 12 ఇయర్స్కే రంజీ ట్రోఫీకి డిబేట్ చేసిన ఈ ప్లేయర్ గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ పరుగులు చేసి అదరగొట్టారు. సో ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ ప్లేయర్ తన డిబేట్ మ్యాచ్లో ఎలా ఆడుతారో చూడాలి. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.